హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్లు చిన్నారి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే హమ్మస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబూలీ శనగల్ని హాఫ్ గ్లాస్ వరకు క్లీన్ చేసేసి ఓవర్ నైట్ నానబెట్టాను. ఇది యూకేలో యూఎస్లో ఎక్కువ తింటున్నారు, చాలా ఇష్టంగా. ఇప్పుడైతే ఇండియన్స్ కూడా తింటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నానబెట్టక ముందు ఆ మోడల్లో ఉండే కాబూలీ శనగలు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి నేను గ్యాస్ పైన పెట్టేస్తున్నాను. ఐ ఫ్లేమ్లో నాకైతే 2 విజిల్స్కి కాబూలీ శనగలు ఉడికాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, అంటే ఒక్కో కుక్కర్స్ని బట్టి ఉంటుంది. సో 2 విజిల్స్ తర్వాత ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ పెట్టేసేయండి. చూడండి, నాకైతే 2 విజిల్స్కి మెత్తగా అయిపోయాయి. తర్వాత అదే గ్యాస్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడాక ఒక 2 స్పూన్స్ నువ్వులు వేసాను. వాటిని వేంపుతున్నా చూడండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా నొక్కండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరీ ఎక్కువ నల్లగా కాకూడదు. నువ్వులు కొంచెం చిటపటలాడాక తీసేసేయాలి, లేకపోతే కొంచెం చేదు అనిపిస్తుంది. నేను హాఫ్ గ్లాస్కి 2 స్పూన్స్ నువ్వులు తీసేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం నేను తిన్నప్పుడు ఈ ప్రాసెస్ ఇలా చేయాలి అని తెలిసినప్పుడు కూడా నాకు ఇలా చేస్తే ఏం బాగుంటుందిలే అనిపించింది. బట్ టేస్ట్ చూస్తేనైతే అస్సం ఉంది అసలు. అంటే మేము వీక్లీ వన్స్ చేస్తున్నాము, హెల్త్కి కూడా చాలా మంచిది. నేను మిక్సీ పట్టాను. ఆ 2 స్పూన్స్ నువ్వులు వేంపాక కొంచెం చల్లారాక తర్వాత నేను ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ వేసుకోండి అందులో కొంచెం, లేకపోతే నార్మల్ ఆయిల్ వేసేయండి 1 స్పూన్ వరకు. చూడండి, వేసాక అదే దానిలో మళ్ళీ ఇప్పుడు కాబూలీ శనగలు 2 వెల్లుల్లి రెబ్బలు వేసాను, ఆఫ్ చేసి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే స్పూన్లో హాఫ్ వరకు సాల్ట్ వేసాను. అలాగే పచ్చిమిర్చి కూడా తగినంత వేసేసుకోండి. చూడండి, తర్వాత జీలకర్ర వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మిక్సీ పట్టేసేయాలి. మిక్సీ పట్టాక చూడండి, 1 టైం మిక్సీ పట్టాక కన్సిస్టెన్సీ అనేది ఇలా అయింది. మళ్ళీ చూడండి, కొన్ని వాటర్ వేసి నేను ఉడకబెట్టిన, అంటే ఆ కాబూలీ శనగలు ఉడకబెట్టిన వాటర్నే అందులో వేస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక ఇప్పుడు నేను లెమన్ కూడా వేసేసాను. మీకు వేయడం చూపేలా నాకైతే 1 లెమన్ పట్టింది. మీరు కన్సిస్టెన్సీని బట్టి లెమన్స్ రసంని వేసుకొని, నేను లెమన్ రసం వేసాక కూడా 1 టైం మిక్సీ పట్టాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది హమ్మస్. ఇలా ట్రై చేయండి, బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ బ్రేక్ కానీ. నార్మల్గా తినేస్తే సరిపోతుంది. మీకు ఈ వీడియో హార్ట్ఫుల్గా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు.